ఒక సింపుల్ ప్రశ్న, మీరు ఒక కాంట్రాక్టర్ అనుకోండి, పని చేయాలంటే ముందే కమిషన్, పని పూర్తయ్యాక బిల్ తీసుకోవాలంటే మళ్ళీ కమిషన్. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆ రాష్ట్రంలో పని చేస్తారా? ఇప్పుడు ఇదే తెలంగాణలో జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పనులకు టెండర్లు వేయడానికి కూడా కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. ఎందుకు? ఇది కేవలం ఒక ఆరోపణ కాదు, ఇది అధికార వర్గాలు, కాంట్రాక్టర్లే చెబుతున్న వాస్తవం. ఈ వీడియోలో ఏం జరుగుతోంది, ఎందుకు టెండర్లకు స్పందన రావడం లేదు, కాంట్రాక్టర్లు ఎందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు, స్టెప్ బై స్టెప్గా చూద్దాం. అసలు సమస్య ఏంటి? తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వ పనులు చేయాలంటే టెండర్ దక్కించుకోవడానికి కమిషన్, పని మొదలు పెట్టడానికి కమిషన్, పని పూర్తయ్యాక బిల్ కోసం కమిషన్. అంటే ఒకే పనికి 3 సార్లు కమిషన్. ఇది కాంట్రాక్టర్లు చెబుతున్న మాట. ఒక కాంట్రాక్టర్ మాటల్లో చెప్పాలంటే కమిషన్లు ఇస్తూ పని చేస్తే నాణ్యత ఉండదు, నాణ్యత కావాలంటే కమిషన్లు ఇవ్వడం అసాధ్యం. ఇది కొత్త సమస్యేనా? ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కలిపి సుమారు 10% వరకే కమిషన్లు ఉండేవని చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో అవి పెరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవి ఇంకా పెరిగి కొంతమంది చెబుతున్న లెక్కల ప్రకారం 30% వరకు చేరాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇది చిన్న విషయం కాదు. ఒక పనిలో 30% ముందే పోతే ఆ పని నాణ్యత ఎలా ఉంటుంది? టెండర్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఇటీవల ఈ మధ్య కాలంలో విద్యార్థుల యూనిఫామ్ల కోసం టెండర్లు పిలిచారు. 4 సార్లు టెండర్లు పిలిచినా ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదు. ఎందుకు? ఓ అధికారి చెబుతున్న కారణం, పని దక్కించుకోవడానికి కమిషన్లు, బిల్ కోసం మళ్ళీ కమిషన్లు. ఈ వ్యవస్థలో ఎవరూ రిస్క్ తీసుకోవడం లేదు. పోయిన ఏడాది చిన్న కాంట్రాక్టర్లు తమ పెండింగ్ బకాయిల కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు ఆందోళన చేశారు. అది తెలంగాణ చరిత్రలోనే అరుదైన ఘటన. అంతకుముందు ఎప్పుడూ ఇలా సచివాలయంలో ధర్నాలు చేయాల్సిన పరిస్థితి రాలేదు. ఆ తరువాత సచివాలయంలో డిప్యూటీ సీఎం, సిఎస్ ఛాంబర్ల దగ్గర బ్యారికేడ్లు, పోలీసులను పెట్టాల్సిన స్థితి ఏర్పడింది. 450 కోట్ల పనులు, కానీ ఎవరూ ముందుకు రాలేదు. గత ఏడాది ఒక ముఖ్య నేత సోదరుడు రాష్ట్ర వ్యాప్తంగా 450 కోట్ల పనులు ఉన్నాయని చెప్పి కాంట్రాక్టర్లతో సమావేశం పెట్టారట. నామినేషన్ పద్ధతిలో ఇస్తానని చెబితే అందరూ విన్నారు, వెళ్ళిపోయారు. కానీ ఎవరూ తిరిగి రాలేదు. ఎందుకంటే పని దక్కించుకోవడానికి ఒక కమిషన్, బిల్ కోసం మరో కమిషన్, ఇలా కమిషన్లు ఇచ్చుకుంటూ పోతే మిగిలేది ఏమీ ఉండదని. ఇప్పుడు చాలా మంది కాంట్రాక్టర్లు ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ అన్ని కమిషన్లు కలిపినా 10% మించదు, వేధింపులు అసలే లేవు, బిల్లులు టైంకు వస్తాయి. ఇక్కడ మాత్రం 30% వరకు కమిషన్లు, బిల్లుల కోసం సచివాలయం చుట్టూ తిరగాలి, మళ్ళీ ముడుపులు చెల్లించాలి. అందుకే తెలంగాణలో పనిచేయడం కన్నా పని చేయకుండా కూర్చోవడమే మంచిదనే స్థాయికి పరిస్థితి వెళ్ళిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఇలా చేసుకుంటూ పోతే చివరికి నష్టపోయేది ఎవరు? ప్రభుత్వం, ప్రజలు, అభివృద్ధి పనుల నాణ్యత. టెండర్లకే ఎవరూ రాకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్, ఇది కేవలం కాంట్రాక్టర్ల సమస్య కాదు, ఇది మొత్తం పాలనా వ్యవస్థ మీద ప్రభావం చూపించే సమస్య. ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఏం చెబుతుంది? ఈ వ్యవస్థను ఎలా సరిదిద్దుతారు? కాంట్రాక్టర్ల నమ్మకాన్ని ఎలా తిరిగి సంపాదిస్తారు? ఇవి సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు. మీ అభిప్రాయం ఏంటి? ఈ వ్యవస్థ మారాలంటే ఏం జరగాలి? కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ కథనం గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. విధాత ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.